రాష్ట్రంలోని మహిళలకు షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలను పటిష్టంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏలూరులోని 16 డివిజన్ శాఖ కార్యదర్శి ఉపులూరి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఫుల్లు సుధారాణి NFIW పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సుధారాణి మాట్లాడుతూ దేశంలోని మహిళా సమస్యల పరిష్కారం కోసం, మహిళల హక్కుల కోసం అనే ఉద్యమాలు చేశారని అన్నారు. జాతీయ అధ్యక్షురాలు గీతంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపులూరి భవానీ, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మాకంటే ముందు నాయకులు చాలామంది ఎన్నో కార్యక్రమాల్లో మహిళా హక్కుల కోసం పోరాటాలు చేసి ఈరోజు NFIW ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా ఈరోజు నిలబడి ఉన్నాము. అలాగే మహిళలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా ముందుగా ప్రశ్నించేది, ప్రభుత్వాలను ప్రశ్నించేది NFIW. అలాగే ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తామని 2 సంవత్సరాల క్రితమే బిల్లు ఆమోదం అయినా సరే ఈ రోజుకి అమలు నోచుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఇబ్బంది ప్రభుత్వాలు పెడతానే ఉన్నాయి. 33% రిజర్వేషన్ మహిళా బిల్లు త్వరలో అమలు చేయాలని NFIWగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరిగినప్పటికి కూడా ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి పరిస్థితులు, కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ప్రతిష్టమైన చర్యలు తీసుకోకుండా